తీసుకున్న వల్ల కాదండి. బాను ఐసీయూలోంచి రూమ్కి ఇచ్చారని వీడియో పెట్టారు. సంతోషం అమ్మ, బాగానుంది. ఏంటమ్మా అంత బుద్ధి లేని పని చేసేవు? తప్పు కదా. నువ్వు మంచిదానివని నిరూపించుకుంటాకి చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మంచిదానివి అంటారా? ఇప్పుడు చెప్పు. ఇది తప్పులు చేసింది కాబట్టి చచ్చిపోయింది అంటారు. ఏ భర్త లేకపోతే బ్రతకలేవా? ఈ 10 నెలల నుంచి బ్రతకలేదా నువ్వు? ఏ భర్త లేని వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారా? బిడ్డలను చూసి బ్రతకాలి. నీకు బిడ్డలు ఉన్నారు కదా, అటు భర్త వెళ్ళిపోయి ఇటు నువ్వు చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారు? పెద్దమ్మ దగ్గర వెళ్ళండి, మీరు పెద్దమ్మ దగ్గర ఉండండి అని చెప్తున్నా వాళ్ళకి. తప్పు కదా. పెద్దమ్మ తల్లి అవుతుందా? ఎంత బాగా చూసినాను. ఇంతకమ్మ అలాంటి పిచ్చి పని చేసేవు. నువ్వు మంచిదనమని బతుకుంటూ నిరూపించు. సత్యం సాధింతావు నువ్వు. బతుకుంటూ సాధించు. నువ్వేంటో నిరూపించు. అంతేగాని చచ్చిపోతే ఈ 2 రోజులు అయ్యో చచ్చిపోయింది అనుకుంటారు. అంతే అయిపోద్ది. అప్పుడుతోటి అయిపోద్ది. 2 రోజులు మర్చిపోతారు. అంత అయిపోద్ది. కానీ జీవితాంతం నీ బిడ్డలు ఎంత బాధపడదురు. ఇటు తల్లి లేక తండ్రి దూరం అయ్యి ఎవరు పంచనం ఉండి ఎంత బాధపడుతురు నీ బిడ్డలు. నిన్ను క్షమింతారా? మా అమ్మ మా ఎదురుగుండగానే చెప్పి చచ్చిపోయిందని వాళ్ళ మనసులో ఎంత క్షోభ అనుభవించరు జీవితాంతం కూడాను. చాలా తప్పు చేసావమ్మ నువ్వు. బంగారంలా ఉన్నావు నువ్వు. నువ్వు ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని నువ్వెందుకు చచ్చిపోతావు? నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి నీలో ఏ తప్పు లేదు కాబట్టి నువ్వు బతుకుంటే నిరూపించు నాలో ఏ తప్పు లేదని. అయినా ఎవరో గొడవ నీకెందుకు? ఎవరు ఏం చెప్పుకుంటే నీకెందుకు? నువ్వు నీ మంచితనం నీకు తెలుసు. నువ్వు ఎంత నీ నీతి నీకు తెలుసు. నీకు తెలుసున్నప్పుడు ఒకరి గురించి భయపడవలసిన పని లేదు. నీ బిడ్డల మొహం చూడు. నీ బిడ్డల కోసం బ్రతుకు. రత్నాలు లాంటి బిడ్డలు. అలాంటి బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఎవరో ఏదో అన్నారని, నువ్వు మొగుడు వెళ్ళిపోయి 10 నెలలు అయిందని వెళ్ళిపోతే వెళ్ళిపోని. పిల్ల విలువ తెలుసుంటే వస్తాడో, లేకపోతే లేదు. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకలేవా? ఈ రోజుల్లో బ్రతకటానికి బోల్డ్ ఉన్నాయి. తప్పుడు పనులు 2 పనులు చేయకుండా ఏ పని చేసుకుని పాచి పని చేసుకో, తప్పులేదు. నీకు బ్రతకడానికి లేకపోతే తప్పులేదమ్మా పిల్లల్ని బ్రతికించుకోవటానికి. ఒకళ్ళ ఇంట్లో పాచి పని చేసుకున్నా తప్పులేదు, కానీ నువ్వు మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇలాంటి పని చేయకు. నువ్వు ఇప్పుడు ఏదో పిల్లల అదృష్టం కొలిది బతికావు దేవుడి దయవల్ల. నిన్న పొద్దుటి నుంచి ఎంత బాధపడుతున్నామమ్మా, ఎంత కంగారుగా ఉందో. ఏంటి పిల్ల ఎలా పని చేసింది అని ఎంతమంది వీడియోలు పెట్టారో చూడు. నీకు భాను అక్క ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉంది భాను, ఎలా ఉంది భాను, భానుకి ఏమైందని ఎంతమంది కంగారు పడి ఎన్ని వీడియోలు పెట్టారో చూడు. చూసావా ఎంత అభిమానం ఉందో నీకు? అది చూడు. ఒకళ్ళిద్దరు మాటలు పట్టించుకోకు నువ్వు. ప్రపంచంలో ఉంటావు ఒకళ్ళిద్దరేనా? ఇంకా బోలు మంది ఉన్నారు. బోలు మంది అభిమానం ఉంది నీకు. అయినా జ్ఞానము తెలివి మనకు ఓర్పు సహనం దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకుంటాకే. సమస్యలు బాధలు ఇబ్బందులు మనుషులకు రాక మానులకు వస్తాయా చెప్పు? చిట్టుకుని చచ్చిపోవటం చిట్టుకుని చచ్చిపోతాం. సావు తేలికే, బ్రతకటం చాలా కష్టం. బతికి సాధించాలి. నువ్వేం సాధించిన ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఎప్పుడు శుభ్రంగా 2-3 రోజుల్లో కోలుకుంటావు, ఇంటికి వెళ్ళిపోతావు. నీ బిడ్డలను చూసుకుని బ్రతుకు. నీకు నీ బిడ్డల ముఖ్యం, అది ఎప్పుడు మర్చిపోకు.